ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉష గారు. మన పైన మనం ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్నెస్ అంటుంటాం, ఎప్పుడైతే అవేర్గా ఉండగలుగుతూ ఉంటుంటామో జరగబోయే వాటిపైన కాన్షియస్గా ఉండే అవకాశం ఉంటుంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ అనాలిసిస్ చేయగలుగుతూ ఉంటుంటాము. అండ్ దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం. ఏం జరిగినా బాధ్యత నాదే అన్న యాటిట్యూడ్ని కనుక మార్చుకోగలుగుతామని అర్థమవుతుంది. బట్ చాలామంది స్మార్ట్ వర్క్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. కొంతమంది ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, బట్ తగ్గ ఫలితం రాదు. చాలామంది స్మార్ట్ వర్క్ చేస్తూ ఉంటుంటారు, అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తూ ఉంటుంటుంది. ఈ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అసలు ఏ విధంగా మనం చూడాలి అంటారు? తక్కువ టైంలో ఎక్కువ డబ్బును మనం ఎర్న్ చేయొచ్చా, లేదంటే ఎక్కువ అవకాశాలైనా సరే మనం గ్రాప్ చేయొచ్చు అంటారా? మైండ్ఫుల్ మిలియనియర్లో సాధ్యమవుతుందా? పార్ట్ 20లో నాకు దీని గురించి అడగాలి అనిపించింది. స్మార్ట్ వర్క్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనేది ఎప్పుడు మనం మాట్లాడుతుంటాం. అయితే రీసెర్చర్స్ ఏం చెప్తారంటే, కొంతమంది 80% ఎఫర్ట్స్ పెడితే కొన్నిసార్లు 20% రిజల్ట్స్ వస్తాయి, కానీ కొన్నిసార్లు 20% ఎఫర్ట్స్ పడితే 80% రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ 20% ఎఫర్ట్స్ పెట్టి 80% రిజల్ట్స్ని ఎలా సాధించాలి? అయితే ఇప్పుడు నన్ను చాలామంది అంటారు, అంటే బద్ధకస్తుల్ని చేస్తున్నావా అని అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మనం దేని మీద మనం ఫోకస్ చేస్తున్నాము, దేని మీద మన ఎనర్జీ పెడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను క్రియేట్ చేసింది 20% ఎఫర్ట్ 80% రిజల్ట్స్ని మారుస్తాయంట. అయితే 20%లో 20% ఎంత? 4%. 80%లో 80% ఎంత? 64%. అంటే నేనేమంటానంటే, నా కాన్సెప్ట్ అంతా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు 4% మీ జీవితంలో కనుక బెటర్ చేసుకోగలిగితే మీ జీవితంలో 64% మార్పులు వస్తాయి. ప్రూఫ్ చూపెట్టినా? దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు 4% కూడా అక్కర్లేదండి. 1% కనుక మీరు మార్చుకుంటే మీ లైఫ్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నేను దానికి గ్యారంటీ. నా కాన్సెప్ట్ మొత్తం దీని మీదే తిరుగుతుంది. అందుకనే మైండ్ఫుల్ మిలియనియర్ నేను క్రియేట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అయితే ఇది నాకు ఎక్కడి నుంచి పుట్టిందంటే, బ్రిటన్ అనే దేశం మనకు తెలుసు కదా. వాళ్ళు ఏం చేశారంటే 1908 నుంచి 2004 వరకు వాళ్ళు కేవలం సంపాదించిన ఒలింపిక్ మెడల్ సైక్లింగ్లో ఏంటంటే కేవలం 2. అది కూడా 2004లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల్లో వాళ్ళకి సైక్లింగ్లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చింది కేవలం 2. వాళ్ళకి అవమానం కదా. అలాగే ఫ్రాన్స్ది కూడా ఉంది, అదైతే 110 సంవత్సరాల్లో వాళ్ళకేమీ రాలేదు కూడా. వీళ్ళకి అవమానంగా ఉంది. అరే, ఇంత గొప్ప దేశం మనం బ్రిటన్, మనం ఎంతోమందిని పరిపాలించాము, కానీ మనకు ఒలింపిక్లో 2 మెడల్లేనా అని చెప్పి చాలా వాళ్ళకి ఈగో హర్ట్ అయింది. అయితే ఈ బ్రిటన్ వాళ్ళు ఏం చేశారంటే కోచ్ని హైర్ చేసుకున్నారు. ఆయన ఎవరంటే డేవ్ బ్రెయిల్స్ఫోర్డ్. ఈయన స్పెషాలిటీ ఏంటంటే, ఈయన్ని 1% మ్యాన్ అంటారు. అయితే ఈయన తీసుకొచ్చి ఏం చేశారంటే, బ్రిటన్ వాళ్ళు చెప్పారు, సార్ మాకు ఇప్పటి వరకు ఒలింపిక్ మెడల్స్ కేవలం 2 ఉన్నాయి 100 సంవత్సరాల్లో, మీరే ఎలాగైనా దయచేసి మాకు ఒలింపిక్ మెడల్స్ ఎక్కువ వచ్చేటట్టు చేయండి అన్నాడు. అయితే ఈయన ఇంకా కోచింగ్ మొదలుపెట్టారు. ఏం చేశాడు? కోచింగ్ మొదలు పెట్టడం అంటే అందరినీ పిలిచాడు, తీసుకొని వచ్చి ఫస్ట్ మీ సైకిల్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని తీసుకురండి అన్నాడు. సైకిల్స్ అన్నిటిని తీసుకొచ్చి సైకిల్ సీట్ ఉంటుంది కదా దాని యాంగిల్ మార్చారు. టైర్లు ఉంటాయి కదా, టైర్లకి ఆల్కహాల్ పెడితే బాగా గ్రిప్ అంటుకునేలా చేశాడు. దాని తర్వాత ఇంకేం చేశారంటే, వీళ్ళు వేసుకునే డ్రెస్సులు ఉంటాయి కదా ఆ డ్రెస్సుల్ని మార్పించారు, వేసుకునే నిక్కర్ని మార్చేశాడు. తర్వాత ఇంకేం చేశాడంటే, కొంతమందిని పిలిపించి, ఒక డాక్టర్ని స్పెషల్గా పిలిపించి చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పించాడు. ఇంకేం చేశాడో తెలుసా? మీరు పడుకుంటున్నారు కదా, మీ దిండ్లు దుప్పట్లు కూడా మార్చారు. ఇప్పుడు మీరు ఎలాగైతే చూస్తున్నారో కన్ఫ్యూజన్గా, ఆ ప్లేయర్స్ కూడా ఈడెవడరా బాబు కోచింగ్ నేర్పిరా అంటే, సైక్లింగ్లో ఏవో టిప్స్ నేర్పించరా అంటే, చేతులు బాగా కడుక్కోండి, దిండ్లు సరిగ్గా ఉన్నాయా, మ్యాట్రెస్ సరిగ్గా ఉందా, ఇవన్నీ చేస్తున్నాడు ఏంటి అని అనుకున్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, బ్యాక్ ఎండ్ ఉద్దేశం ఏంటంటే, చేతులు బాగా కడుక్కున్నప్పుడు ఈ జర్మ్స్ అనేవి ఈ అథ్లెట్స్కి ముక్కులో పెట్టుకున్నా కానీ ఈజీగా ఇన్ఫెక్షన్కి అవ్వకూడదు, సరిగ్గా నిద్రపోతున్నారా లేదా, మెడ పట్టేయకుండా ఉంటుందా అనే దాని మీద. దీనివల్ల ఎంత మార్పు వస్తుందండి? చాలా చిన్న మార్పు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ఎంత రిజల్ట్ చూపెట్టిందంటే, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 10లో 8 గోల్డ్ మెడల్స్ సాధించారు బ్రిటన్ వాళ్ళు. అది ఫ్లూక్ అనుకోవచ్చు కొంతమంది. కానీ 2012లో లండన్ ఒలింపిక్స్లో మళ్ళీ 10లో 8 గోల్డ్ మెడల్స్ సాధించారు. 2005లో ఆయన మొదలుపెట్టారు. ఎక్కడ పాల్గొన్నా సరే అద్భుతాలు చేయటం మొదలుపెట్టారు. 2007 నుంచి 2013 వరకు 60 ఛాంపియన్షిప్స్ సాధించారు బ్రిటన్ వాళ్ళు. అండ్ అలాగే 10 సంవత్సరాల్లో
178 వరల్డ్ ఛాంపియన్స్ వాళ్ళు బ్రేక్ చేశారు. చూడండి, 100 సంవత్సరాల్లో కేవలం 2 మెడల్స్ ఉన్న వాళ్ళు 2008లో 12 గోల్డ్ మెడల్స్, 2012లో 12 గోల్డ్ మెడల్స్, పారా ఒలింపిక్స్లో వెళ్తే అక్కడ గోల్డ్ మెడలే. ఎన్ని గోల్డ్ మెడల్స్ అంటే అన్ని గోల్డ్ మెడల్స్. అసలు అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేశారు. కేవలం ఏంటో తెలుసా, చిన్న 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 మార్పులు. చేతులు సరిగ్గా కడుక్కోవటం, డ్రెస్సులో చేంజ్ చేయటం, యాంగిల్ చేంజ్ చేయటం, సైకిల్ స్టీరింగ్ చేయటం, ఎటువంటి ఫుడ్ తింటున్నారు, 21 మార్పులు చేశారు. 21 మార్పులు చేశారు. అవేం చేశాయంటే వీళ్ళు ఎలా పడుకుంటున్నారు, వీళ్ళ అంత ఎందుకంటే ఇలా పడుకునే యాంగిల్ సపరేట్గా ఉంటే మెడ పట్టేస్తుంది కదా. ఒక అథ్లెట్కి మెడ పట్టేసిందంటే సరిగ్గా పర్ఫామ్ చేయగలరా? చేయలేరు కదా. సో అలాగా మన జీవితంలో అట్లాంటి చిన్న 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 చిన్నవి ఏమున్నాయి, అది ఇంపార్టెంట్. నా మేజర్ ఫోకస్ అంతా వీటి మీద నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, మన జీవితం అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే చిన్న చిన్న చిన్నవే ఎక్కువ మార్పులు చేసుకుంటే, కన్సిస్టెంట్గా చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తాయి. కానీ మనం ఏమనుకుంటామో తెలుసా, పట్టించుకోం. ఈవెన్ అది డబ్బులో అయినా కాంపౌండింగ్ ఎఫెక్ట్, అలాగే మన అలవాట్లో కానీ, మనం బాడీ తగ్గాలండి ఒకేసారి తగ్గుతామా? మనం తినే ఆహారం మార్చుకోవాలి, సరిగ్గా నిద్రపోతున్నామా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా, మెడిటేట్ చేస్తున్నామా, దానివల్ల మార్పులు వస్తుంది. బిజినెస్లో కానీ, కెరియర్లో కానీ, ఏదైనా సరే ఈ 1% రూల్ని కనుక మనం కనుక ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నేను ఏది ఫ్లుగ్గా చెప్పట్లా, ప్రూవెన్. మీరు కావాలంటే డేవ్ బ్రేల్స్ఫోర్డ్ రీసెర్చ్ ఆన్ బ్రిటన్ అని కొట్టండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. 2008లో 8 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్, 2012లో 8 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్, 2004లో కేవలం 2. అంటే 1908 నుంచి 2004 వరకు కేవలం 2 ఎక్కడ, అక్కడ నుంచి 2018 వరకు ఆల్మోస్ట్ 178 ఛాంపియన్షిప్స్ కొట్టడం ఎక్కడ. అలాగే మీరు కూడా మీ లైఫ్లో అద్భుతాలు చేయగలరు. అంతెందుకండి, అసలు ఇంట్లోనే చూసుకుంటే వాటర్ ఎన్ని డిగ్రీస్ దగ్గర బాయిల్ అవుతుంది? 100 డిగ్రీస్ దగ్గర. అంటే 99 డిగ్రీల వరకు ఆ వాటర్ ఎవాపరేట్ అవ్వదు. ఆ 1 డిగ్రీకి మార్పు వచ్చేస్తుంది. అయితే ఆ వాటర్ కనుక మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎంతవరకు చేస్తుంది తెలుసా? ఆ వాటర్ని కండెన్స్ చేసి లోకోమోటివ్ ట్రైన్స్ అని ఉంటాయి, వాటిని గుంజడానికి వాటర్ని ఎవాపరేట్ చేస్తారు. ఆ స్టీమ్ ఉంటుంది చూసారా, ఆ స్టీమ్ ద్వారా ట్రైన్ అనేది రన్ అవుతుంది. కేవలం 1%, 99 దగ్గర వరకు అది వాటర్. 1 డిగ్రీ పెరిగిందా అది ఎవాపరేట్ అయ్యి స్టీమ్ అయ్యి ఒక ట్రైన్ని లాగలదు. మన 7 రోజుల సెషన్లో వీటికి సంబంధించి కూడా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అండి. మనం ఏ టాపిక్స్ మాట్లాడుకుంటామంటే, రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. నీ డ్రీమ్స్ ఏంటి, దానికి అవసరమైన సక్సెస్ మైండ్ సెట్ ఏంటి, అండ్ అలాగే ఒక మంచి హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు మీ ఫియర్స్ ఏంటి, మీ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి, సెల్ఫ్ డౌట్స్ ఏంటి, ప్రొక్రాస్టినేషన్ వాయిదా ఎక్కువ వేస్తున్నారా, తర్వాత మీకు చిన్నప్పుడు ఏదో కొన్ని చెడు సంఘటనలు జరుగుంటాయి, ఆ బ్యాడ్ మెమరీస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటిని అన్నిటిని ఎలా బ్రేక్ చేయాలి, టైంని ఎనర్జీని ఎలా బెటర్గా చేసుకోవాలి, ఫోకస్ అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాంతోపాటు గ్రాటిట్యూడ్ ఫర్గివ్నెస్ని ఎలా బెటర్ చేసుకోవాలి, హెల్త్ లైఫ్. నేను ఎప్పుడు చెప్తుంటా 4 ఉంటాయి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. సో ఫిజికల్ హెల్త్ కనిపిస్తూ ఉంటుంది అందరికీ, కానీ మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కనపడదు. అలాగే ఫినాన్షియల్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్, బిజినెస్ అండ్ కెరియర్, స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. సో మీరు ఇందాక అడిగారు కదా, దాంట్లో ఖచ్చితంగా ఈ స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది, సెల్ఫ్ అవేర్నెస్ గురించి, బిలీఫ్స్ గురించి, సెల్ఫ్ కంట్రోల్ గురించి, అలాగే డిసిప్లిన్ ఎలా బెటర్ చేసుకోవాలి, అండ్ అలాగే మెడిటేటివ్ సెషన్. సో వీటన్నిటిని ప్యాకేజ్. ఎందుకంటే స్ట్రెస్, స్లీప్ గురించి ఒక్కదాంతో మాట్లాడామనుకోండి, మనం ఇవన్నిటిని బెటర్ చేసుకోకుండా ఇవి అవ్వము. సో ఓవర్ థింకింగ్ బ్రేక్ చేయకుండా నిద్ర బెటర్ చేసుకోలేము. ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలంటే ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, మనకు ఎటువంటి భయాలు ఉన్నాయి, ఎటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి, మన పని బాగా చేయాలంటే ఎటువంటి ఎనర్జీ ఉండాలి, ప్రొక్రాస్టినేషన్ చేయకుండా ఎలా ముందుకెళ్ళాలి అనే వీటన్నిటి గురించి మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏవైతే అవసరమో వాటన్నిటి గురించి మనం ఈ 7 days మాట్లాడుకుంటాం. ఓకే. సో మీరు అన్నట్టుగానే ఒక డబ్బు గురించి మాత్రమే కాదు, బిహేవియర్, స్లీప్ ప్యాటర్న్స్, హెల్త్, ప్రతి ఒక్కటి కూడా ఇందులో మనం నేను అదే చెప్తున్నాను కదండి, కొన్ని కోట్లున్నా సరే నిద్ర కొనుక్కున్న ఆ డోసేజ్, ఎలాగైతే మైకేల్ జాక్సన్ గారు ఆ ప్రొపోఫోల్ అనేది ఎక్కువ అవటం వల్ల ఆయన చనిపోయారు. సో మెడికేషన్లో ఉన్నారా మీరు, అసలు మెడికేషన్ వరకు వెళ్లకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులున్నా సరే నిద్ర ఎవరు కొనుక్కోలేరండి. సో నిద్ర గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే వీటన్నిటి గురించి ఒక 360 degreesలో మనిషికి అవసరమైన వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఉంటుంది.
నేను ఎప్పుడు చెప్పేదే, ఒకవేళ మీరు జాయిన్ అయ్యి మీకు ఎటువంటి రిజల్ట్స్ కనపడలేదా, మీరు ఎంతైతే డబ్బులు పే చేశారో దానికి డబల్ నేను ఇచ్చేస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు, చూసుకుందాం. సో అంతకుమించి చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎవరైనా సరే, ఆడపిల్లలైనా సరే బిజినెస్ ఆంటర్ప్రినర్స్గా బయటికి రాణించారని చాలామంది ఉమెన్స్ అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డెసిషన్ మేకింగ్లో ఎక్కడో ఆగిపోతుంటుంటారు. మీకు చాలా ఫియర్స్ ఉంటూ ఉంటాయి. చేస్తే సస్టైన్ అవుతామా లేదా, మార్కెట్లో మనం నిలదొక్కుకోగలమా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోతుందేమో, ఇంట్లో వాళ్ళు ఏమంటారేమో, అసలు ఇది రైటా కాదా అన్న దాంట్లో ఆగిపోతూ ఉంటుంటారు. మీ అందరికీ కూడా చూసే విధానాన్ని ఏ విధంగా మార్చాలి, మనం పెట్టే పెట్టుబడి ఏ విధంగా పెట్టాలన్న వాటిపైన కూడా దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది. 7 రోజులు మీ జర్నీ ఏదైతే ఉంటుందో ఇప్పటి నుంచి ఒక లెక్క అనే చెప్పాలి. ఎందుకంటే చాలా విషయాలపైన మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయగలిగితే శ్రావణి గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.